నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ నుంచి విదేశాలకు వెళుతూ ఉన్న వారి కోసం, ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు వస్తూ ఉన్నవారు తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తూ ఉన్న ప్రవాసాంధ్ర భరోసా బీమాను చేయించుకోండి. ఈ సందర్భంగా ఏపీఎన్ఆర్టీఎస్ చైర్మన్ మేడపాటి వెంకట్ గారు మాట్లాడుతూ జనవరి 15, 2024 నుంచి ప్రవాసాంధ్ర భరోసా బీమా కొత్త పాలసీ వస్తూ ఉందని చెప్పి, దీంతో ప్రీమియం డబ్బులు పెరిగే అవకాశం ఉందని, ఇప్పుడు ప్రీమియం ఉద్యోగులు మరియు వలస కార్మికులకు 3 సంవత్సరాలకు 550 రూపాయలు మాత్రం ఉంది. అలాగే విద్యార్థులకు 180 రూపాయలు ప్రీమియం ఉందని చెప్పి, జనవరి 15 లోపు అందరూ బీమా నమోదు చేసుకోవాలని చెప్పి ఆయన కోరారు. అలాగే ఈ సందర్భంగా ఏపీఎన్ఆర్టీఎస్ డైరెక్టర్ ఇలియాస్ గారు మాట్లాడుతూ, ప్రవాసాంధ్ర భరోసా బీమా నమోదు చేసుకున్న ఎవరైనా సరే ప్రమాదవశాత్తు మరణిస్తే వారి యొక్క కుటుంబ సభ్యులకు 10 లక్షల రూపాయలు ఏపీఎన్ఆర్టీఎస్ వారు ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా ఇప్పిస్తారని, ప్రమాదం జరిగి లేదా ఆపరేషన్ చేయించుకున్న వారికి 1,00,000 రూపాయల వరకు చికిత్స కొరకు అయిన బిల్లులు చూపిస్తే ఇన్సూరెన్స్ కంపెనీ వారి నుంచి డబ్బులు ఇప్పిస్తామని చెప్పి, అలాగే మహిళలు ప్రవాసాంధ్ర భరోసా బీమా నమోదు చేసుకున్న 9 నెలల తర్వాత ప్రెగ్నెన్సీ అయి జనరల్ డెలివరీ అయితే 35,000 రూపాయలు ఇస్తామని చెప్పి, సిజేరియన్ అయితే 50,000 రూపాయలు ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఏపీఎన్ఆర్టీఎస్ ఇప్పిస్తుంది. అలాగే ఈ యొక్క ప్రవాసాంధ్ర భరోసా బీమాను నమోదు చేసుకునేందుకు ఏపీఎన్ఆర్టీఎస్ వెబ్సైట్ ద్వారా లేదా ఆయా దేశాల్లో ఉన్న ఏపీఎన్ఆర్టీఎస్ కోఆర్డినేటర్లు మరియు దాతల సహకారంతో జనవరి 15 లోపు ప్రవాసాంధ్ర భరోసా బీమా చేయించుకోవాలని చెప్పి ఆయన కోరారు. అలాగే మరిన్ని వివరాలకు స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు ఫోన్ చేసి మీరు మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే ఎవరైతే గల్ఫ్ దేశాల్లో నివసిస్తూ ఉన్న మన భారతీయులు ఉన్నారో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు, వాళ్ళు తప్పకుండా ఈ యొక్క ప్రవాసాంధ్ర భరోసా బీమాను చేయించుకోండి. మీరు ఏపీఎన్ఆర్టీఎస్ వెబ్సైట్ లోకి వెళ్లి మీరు సొంతంగా అయితే ఆ యొక్క ప్రవాసాంధ్ర భరోసా బీమాలో నమోదు చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలని చెప్పేసి యూట్యూబ్ లో కూడా వీడియోలు ఉన్నాయి. యూట్యూబ్ లోకి వెళ్లి ఏపీఎన్ఆర్టీఎస్ ప్రవాసాంధ్ర భరోసా బీమా అని మీరు టైప్ చేసి సెర్చ్ చేస్తే మీకు వీడియోలు వస్తాయి. ఆ యొక్క వీడియోలో చూపించడం ద్వారా మీరు ఈ యొక్క ప్రవాసాంధ్ర బీమా భరోసాలో ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.